యాహ్! ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనమేందంటే డెవలప్‌మెంట్ ఎలా చేసామో చూసాము. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ చూసాము. అలాగే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ చూసాము. వాటికి సంబంధించిన కోడ్ అండ్ ఎవ్రీథింగ్. అయితే ఇప్పుడు ఏంది అంటే డిప్లాయ్‌మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. లైక్ డెవాప్స్ వాళ్ళైతే ఎలా డిప్లాయ్ చేస్తారు? లేదంటే డెవలపర్స్ అయితే ఎలా డిప్లాయ్ చేస్తారు? ఓకే. బేసికల్‌గా మనము ఏదైతే కోడ్ మనం లోకల్‌లో డెవలప్ చేసుకుంటామో, ఆ కోడ్‌ని మనం లోకల్‌లో టెస్ట్ చేసుకుంటాము ఒకటి. లోకల్‌లో టెస్ట్ చేసుకున్న తర్వాత మనం క్లౌడ్‌లో కూడా డిప్లాయ్ చేసుకొని టెస్ట్ చేసుకోవాలనమాట. ఓకే. ఎందుకంటే మీరు లోకల్‌లో కొన్నిసార్లు ఏందంటే లోకల్‌లో పనిచేస్తది. బట్ సమ్‌టైమ్స్ ఏందంటే క్లౌడ్‌లో పనిచేయడానికి ఫెయిల్ అయిపోతదనమాట. అలాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండడానికి కూడా నేను లైక్ డెవాప్స్ టీమ్ వాళ్ళు డెవలపర్స్ ఎలా మన ప్రాజెక్ట్‌ని లోకల్‌లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్‌ని క్లౌడ్‌లో ఎలా డిప్లాయ్ చేస్తారు అండ్ వాటిల్ని ఎలా యూజ్ చేస్తారు అనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. డిప్లాయ్‌మెంట్ ప్రొసీజర్. ఆ డిప్లాయ్‌మెంట్ ప్రొసీజర్‌కి సంబంధించిన టూల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. వాటి గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు ఇది చూసినట్లయితే ఆల్రెడీ నా రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ క్లౌడ్‌లో ఉంది. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే దేర్ ఈస్ నో లోకల్ హోస్ట్. ఇదొక డొమైన్‌లో ఉంది. అంటే డిప్లాయ్ చేశాను నేను. ఆల్రెడీ డిప్లాయ్ చేశాను. దీన్ని డిప్లాయ్ చేయాలి అంటే మనము ఒక ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసుకొని ఆ ఇన్‌స్టెన్స్ ఓకే. ఏడబ్ల్యూఎస్‌లో ఈసీ2 మెషిన్స్ ఉంటాయి. ఈసీ2 మెషిన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఈసీ2 మెషిన్. ఈసీ2 మెషిన్ క్రియేట్ చేసుకొని ఓకే. దాంట్లో మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేస్తామనమాట. ఇక్కడ అప్లికేషన్ రన్ అవుతా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉంది ఈ సర్వీస్. అది రన్నింగ్‌లో ఉంది కాబట్టే మనకి ఈ మన వెబ్‌సైట్ ఇక్కడ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రన్ అవుతుంది. బ్యాక్ ఎండ్ కూడా ఎక్కడ రన్ అవుతుందంటే ఏడబ్ల్యూఎస్ లాంబ్డాలో రన్ అవుతా ఉంది మన బ్యాక్ ఎండ్ వచ్చేసి. బ్యాక్ ఎండ్ సర్వీస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డాలో రన్ అవుతుంది. ఆల్‌మోస్ట్ ఏమవుతుంది అంటే ఈ కోర్స్‌లో మొత్తం ప్రాజెక్ట్స్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ టూల్స్ అంటే ఇంపార్టెంట్ టూల్స్ అన్నీ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో, వీటితో పాటు ఓకే. ఇక్కడ వరకు వచ్చేసిందంటే బ్యాక్ ఎండ్ అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేసే ప్రొసీజర్స్ ఇవన్నీ. ఓకే. అండ్ డిప్లాయ్‌మెంట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు డిప్లాయ్‌మెంట్ రన్నింగ్‌లో ఉంది. ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ డిప్లాయ్‌మెంట్ రన్నింగ్‌లో ఉంది. ఓకే. డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకొకటి ఉంటుంది. లైక్ ఏంటి అంటే పైస్పార్క్ ప్రాజెక్ట్. ఓకే. పైస్పార్క్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బిగ్ డేటా అన్నమాట. సో, ఇప్పటివరకు మనము చూసిన డేటా అంతా కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసుకోవడం. ప్రాసెస్ చేయడం ఎలాగుంటుందో చూసాము. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయాలంటే మనము పైస్పార్క్ అనే దాన్ని యూజ్ చేసుకోవాలి. ఈ పైస్పార్క్ ఆ పైస్పార్క్‌కి సంబంధించిన గ్లూ, అథీనా, పార్కెట్ ఫైల్స్, రెడ్ షిఫ్ట్ ఓకే. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసేయన్నమాట ఇవన్నీ కూడా. ఓకే. వీటి గురించి గూడా ఇది గూడా ఒక ప్రాజెక్ట్. పైస్పార్క్ ఈటీఎల్ డేటా పైప్‌లైన్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఓకే. మీకు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ చెప్పాను. ఫ్రంట్ ఎండ్ చెప్పాను. ఈ స్కిల్స్ మనకి ఆల్‌మోస్ట్ పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ కాంబినేషన్స్‌తో ఉన్నయన్నీ కూడా కవర్ అయితే అయిపోతాయి. ఈ కోర్స్ అన్నీ కలిపి ఓకే. ఇప్పుడు నేను ఏదైతే ప్రాజెక్ట్స్ 5 ప్రాజెక్ట్స్ ఇన్క్లూడింగ్ డాక్యుమెంట్స్ కంప్లీట్ యాక్సెస్ అండ్ లైవ్ యాక్సెస్ అన్నీ కలుపుకొని నేను చార్జ్ చేస్తున్న అమౌంట్ ఎంత అంటే జస్ట్ ఓన్లీ 10,000 మాత్రమే. జస్ట్ 10,000. మీరు సింపుల్‌గా సైన్ అప్ అవ్వండి. సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు అమౌంట్ పే చేసేసిన తర్వాత నాకు మీ స్క్రీన్ షాట్ గాని ఇస్తే మీరు స్క్రీన్ షాట్ ఇస్తే మీకు ఈ డాష్‌బోర్డ్ ఏదైతే ఉందో ఆ డాష్‌బోర్డ్‌కి యాక్సెస్ నేనిస్తాను. లైక్ యువర్ డాష్‌బోర్డ్ అనమాట. ఈ డాష్‌బోర్డ్ యాక్సెస్ ఇస్తాను. వీటితో పాటు మీరు ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలి అనుకుంటే సబ్జెక్ట్ ఓకే. ప్రాజెక్ట్స్ కాకుండా ఇన్ డెప్త్‌గా ఇక్కడ మనకి పైథాన్ బేసిక్స్ ఉంటాయి. పైథాన్ బేసిక్స్ వీటికి కూడా యాక్సెస్ వచ్చేస్తది మీకు. పైథాన్ బేసిక్స్, పాండాస్, వెబ్ స్క్రాపింగ్, డేటాబేస్ సంబంధించిన క్వెరీస్, ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి. ఓకే. అండ్ ఎస్3 బకెట్, లాంబ్డా, గ్లూ, ఎస్‌కేఎస్, ఎస్ఎన్ఎస్ అండ్ ఏమైనా టూల్స్ ఇన్‌స్టాలేషన్ ఏపీఐ గేట్‌వే టూల్స్ ఇన్‌స్టాలేషన్ కావాలంటే ఇక్కడ టూల్స్ ఇన్‌స్టాలేషన్స్ కూడా మనకి ఉంటాయి. గిట్‌హబ్ టూల్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, పైచామ్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తామని. వీటితో పాటు నా సపోర్ట్ కార్డ్ ఉంటుంది మీకు. ఇవన్నీ కలుపుకొని నేను చార్జ్ చేస్తున్న అమౌంట్ జస్ట్ 10,000 మాత్రమే. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు సైన్ ఇన్ అయ్యి నాతో కమ్యూనికేట్ అవ్వండి. మీకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేశాను. ఓకే. థాంక్ యూ సో మచ్. ఇది నా కోర్స్ డీటెయిల్స్. ఓకే. థాంక్ యూ.